సార్ మా మేనల్డ్ మీలాగా ఉంటాడండి. అవునా? గడు సేమ్. బుచ్చి గారు హాయ్ సార్. హాయ్ సార్. కంఫర్టబుల్ కూర్చోండి సార్. సార్ కంఫర్టబుల్ ఐకానిక్ పోజ్ ఒకటి ఉంది. కంఫర్టబుల్ అంటే ఇలా వచ్చేస్తుంది. అలానే కూర్చోండి సార్. మీకు తెలుసా ఇది చాలా పాపులర్ సోషల్ మీడియాలో? అవునండి, నన్ను నా ఫ్రెండ్స్ కూడా చెప్పిస్తా ఉంటారు, అరే హంబుల్ రా హంబుల్ అని. ఏంటి హంబుల్ డౌన్ టు ఎర్త్ డౌన్ అంటే. బట్ జనాలకి చాలా నచ్చింది సార్ అలా ఉండడం. సో పెద్ద రాబోతుంది సార్, వెరీ ఎక్సైటెడ్. ఇంకా ఒక 2 వారాల్లో వచ్చేస్తుంది. ఉప్పెన వచ్చి 5 ఏళ్ళు అయింది. ఉప్పెన రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ సినిమాకి 5 ఏళ్ళు పడుతుంది అనుకున్నారా? అంటే అలా అనుకోలేదండి. కానీ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి 8 years నుంచి 10 years పడుతుంది కదండి. సెకండ్ ఫిల్మ్ 5 years పడితే ఏమైంది? ఓకే, ఎప్పుడైనా సినిమాగా చేయాల్సింది. కానీ కొద్దిగా ఏంటంటే కొద్ది ఫైనాన్షియల్గా కొద్దిగా ఉంటుందేమో, కానీ వర్క్ పరంగా అయితే సినిమానే ఎప్పుడు. అది 10 years తీసినా 5 years తీసినా నేను అదేమి ఫీల్ అవ్వలేదు సార్ ఇప్పుడు. ఓకే సార్, ఇప్పుడు ఒక సినిమా అనేది డైరెక్టర్ తీస్తున్నప్పుడు ఆ కథ కానివ్వండి, ఆ పాత్రలు, ఆ సీన్స్, ఆ ఎమోషన్స్, ఆ డైలాగ్స్ అవన్నీ ఎక్కిచ్చేసుకుంటారు కదా సిస్టంలోకి. ఆ క్యారెక్టర్స్తోనే ట్రావెల్ అవుతారు. 2-3 years పాటు ఆ ప్రపంచంలోనే ఉంటారు కదా. సడన్గా ఆ సినిమా రిలీజ్ అయిపోయాక ఇంకా ఓటీటీలో కూడా వచ్చేసింది, అంతా అయిపోయింది, ఇంకా మనం నెక్స్ట్ పనికి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ కథ పట్టుకోవాలన్నప్పుడు ఆ ట్రాన్సిషన్ అనేది ఎలా జరుగుతుంది సార్? మీకు ఎలా జరిగింది? సార్ అంటే ఓపెన్ అయిపోయిన తర్వాత నేను ఏదో ఫంక్షన్కి వెళ్తే పిఠాపురాన్ని ఏరా ఏం చేస్తున్నారు అని అడిగారండి. ఖాళీ అన్నానండి. అంటే సినిమా చేసేటప్పుడు కథ రాసేటప్పుడు కూడా ఖాళీ అండి. షూటింగ్ స్టార్ట్ అయ్యి హీరో ఓకే అయ్యి షూటింగ్ స్టార్ట్ అయిన రోజు వర్క్ ఉన్నట్టు. ఈ 5 years ఏం చేస్తున్నట్టు బేవర్సే అండి. రైటింగ్ పనే కదా సార్? రైటింగ్ పనే కానండి. రైటింగ్ మన ఇండివిజువల్గా మన బ్రెయిన్లో ఉంటుంది, మన మనసులో ఉంటుంది, మన లోపల ఉంటుంది. దానికి అంటూ ఒక సపరేట్ పని ఏమి పట్టుకోకర్లేదండి. అవునా అన్న ఫీలింగ్ అండి. రైటింగ్ అన్నది ఒక వర్క్ ఏం కాదండి. అది రైటింగ్ అన్నది అలవోకగా జరిగిపోతూ ఉంటుందండి. రైటింగ్ అన్నది ఖాళీగా డైరెక్ట్ ఒక రైటర్కి ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే అండి, నువ్వు ఏ పని చేస్తున్నా కూడా రైటింగ్ పని చేయొచ్చండి. సరదాగా తిరుగుతా ఐడియా జనరేట్ చేయొచ్చండి. ఈ స్టోరీ అంతా కూడా రింగ్ రోడ్ మీద రాసిందండి. మరి రింగ్ రోడ్ మీద ఖాళీగా తిరుగుతూనే ఉన్నాం కదండి. నేను నా టీం రింగ్ రోడ్ మీద సరదాగా తిరుగుతా ఛాయ్ పట్టుకుని తిరుగుతూ ఉంటే అదే రింగ్ రోడ్ మీద నేను చరణ్ సార్తో ఇంటర్వ్యూ చేశానండి. సార్ ఈ పెద్ద అంతా రింగ్ రోడ్ మీద పుట్టాడు సార్ అని. ఓకే కాదు, ఇప్పుడు రైటింగ్ అనేది పెద్ద పని కాదు అంటున్నారు కదా. బట్ వి హియర్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ రైటింగ్ లో ఉండాలంటే ఒక జోన్ లోకి వెళ్ళాలి మనం. అప్పుడే ఆ క్యారెక్టర్స్, ఆ ప్రపంచం మనకు అర్థం అవుతుంది. మీరు ఎటువంటి మీకు అవేం ఉండవా? మీకు రైటింగ్ అన్నది సరదాగా మాట్లాడతా. ఉప్పినా కూడా మధురనగర్లో టీ స్టాల్ దగ్గర కూడా తయారైంది కదండి సినిమా. ఉప్పినా కూడా అంటే నిజంగా ఎవరు మీ సీను అనండి, నేను సీను ఇద్దరు సుక్కు సార్ దగ్గర చెప్పండి అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ రైటింగ్. ఓకే, ఇద్దరు. ఓకే, ఉప్పిన ఆడికి తెలుసు అండి. ఉప్పిన కూడా మధురనగర్లో టీ స్టాల్, నేను వెంకీ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ రామన్న ఉంటాడు, కృష్ణ గారు, వీళ్ళందరూ కూర్చొని రాసిందండి. ఇప్పుడు ఇది కూడా సరదాగా ఆఫీస్లో మన ఎక్కడండి మన ఏది మాదాపూర్లో ఆఫీస్ ఉందండి, అక్కడ కూర్చోవడం, అక్కడ నుంచి సరదాగా వెళ్ళడం. రింగ్ రోడ్ మీద టీ స్టాల్స్ ఉండవు కదండి, ఫ్లాస్క్లో టీ పోసుకోవడం, నాకు జీరా వాటర్, మా వాళ్ళకి టీ పోసుకుని గ్లాసులను పట్టుకుని వెళ్ళడం, ఓ దిక్కున ఆగడం, తాగడం, మళ్ళీ కార్ డ్రైవ్ చేసుకుని అలా తిరగడం, అంతే. నాకు రైటింగ్ పెద్ద కష్టమని ఏమి అనిపించదు. అంటే ఇప్పుడు కష్టం కాదని అనిపిస్తుంది కానీ రాసే టైంలో కష్టమే అండి. ఓకే, ఏదైనా వర్క్ అయిపోయిన తర్వాత కష్టం కాదు అనిపిస్తుంది కానీ మేబీ అదేమో అండి. రాసే టైంలో మరీ అంత కష్టం కాదండి. ఓకే, ఇది మీరు ఎప్పుడు ఒక మాట అంటారు, కథలు అనేవి కూడా నేను ఎప్పుడు కూడా మా ఇంట్లో వెతుకుతాను, మా వీధిలో వెతుకుతాను, మా ఊర్లోనే అన్ని కథలు ఉంటాయి అని. సో ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇన్సిడెంట్స్ అనేవి మనం న్యూస్ పేపర్లో చూడడం కానివ్వండి, మన చుట్టూ కూడా ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి. కానీ ఆ ఇన్సిడెంట్ అనేది ఏది కథగా మారచ్చు, ఏది సినిమాగా మారడానికి వర్తి, ఇది సినిమాకి సరిపోద్దిరా అనే ఫీలింగ్ మీకు ఎలా కలుగుతుంది? ఇది సినిమాకి సరిపోతుందని ఏది ఉండదండి. అలాగని ఇది సినిమాకి సరిపోదు అని ఏది ఉండదండి. దాన్ని నువ్వు పట్టుకుని దాంట్లో ట్రావెల్ చేస్తుంటే అదే పాయింట్ని ఆలోచిస్తుంటే అది కథ రెడీ అయిపోతుందండి. చిన్న పాయింట్ కూడా మహాభారతం అయిపోతుందండి. అలాగే చిన్న ఐడియా కూడా ఒక సినిమా కథ అయిపోతుందండి. దానికి కనుక ముందు నువ్వు దాంట్లోనే ఉండాలని ఇంకేం పని పెట్టుకోకూడదు. సరదాగా దాంట్లో మాట్లాడతా, దాంతో ఉంటే ఆ క్యారెక్టర్లు పుట్టేస్తుంటాయి, దాని ప్లాట్ పాయింట్ పుడుతుంది, దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని ఎండింగ్ వస్తుంది. ఎండింగ్ పట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంతా అయిపోతుందండి. ఉప్పినాకి ఎండింగ్ జరగలేదు సార్. ఉప్పినాకి మొత్తం స్టోరీ అంతా అయిపోయిందండి. స్టోరీ అంతా అయిపోయిన తర్వాత రమేష్ గారని సుక్కు సార్ దగ్గర
ఒక పర్సన్ ఉంటారండి. నేను క్లైమాక్స్ చెప్పా, అదర్ క్లైమాక్స్ డిఫరెంట్ క్లైమాక్స్ చెప్తుంటే బుచ్చి మ్యాన్ అని పిలిచేవాడు. బుచ్చి మ్యాన్ ఇది కాదు, బుచ్చి మ్యాన్ వెరైటీగా ఎవరో చేంజ్ చేయాలంటే ఆయన అంత చూసి కోపం వచ్చింది నాకు. ఎవరో చేంజ్ చేయాలంటే అస్తమాను ఎవరో చేయండి ఏం చేస్తాం? ఒక అమ్మాయికి అబ్బాయి అంటారు, లేకపోతే అమ్మాయిని చంపేస్తారు, లేకపోతే అబ్బాయిని చంపేస్తారు, లేకపోతే ఇద్దరిని చచ్చిపోతారు. ఇంతకేది కదా, లేకపోతే ఇద్దరికి క్యాస్ట్ ఫీలింగో లేదా ఫైనాన్షియల్ గా ఉండే ఏదో రకరకాల మొత్తం ఏదో రీజన్ వల్ల ఒక లవ్ ఫెయిల్యూర్ అవుతుంది తప్ప ఇంతకన్నా గొప్పదే ఉంటుంది అంటే ఎప్పుడు నేరేషన్ ఇచ్చినా బుచ్చి మ్యాన్ వెరైటీ అని ఆయన చూసిన కోపం వచ్చేదండి నాకు. మా వచ్చి ఇంకా బుచ్చి మ్యాన్ వెరైటీ అంటున్నాడని ఏదో వెరైటీ చేద్దామని క్లైమాక్స్ అంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ వస్తే అప్పుడు దాని నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి సెట్ చేసుకో రివర్స్ ఇంజనీరింగ్. పెద్దగా పాయింట్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఏంటి? స్టార్టింగ్ అంటే మా ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడండి, పెద్దిరాజు అని. పెద్ది అని వాడు కూలి పనులోకి వెళ్ళేవాడు, క్రికెట్ ఆడేవాడు, ఇప్పుడు పనులోకి వెళ్ళేవాడు. వాళ్ళ అమ్మగారు కూడా చాలా నార్మల్ కూలి పనులోకి వెళ్ళే వాళ్ళ మదరు. వాడిని మేము అందరూ డబ్బులు ఇచ్చి, ఒరే మాకు అంటే సూపర్ ఆడేవాడండి క్రికెట్. అంటే ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఆడు కొడుతుంటే ఫీజులు ఎగిరిపోయి మాకు. ఆడు తాపి పని చేయడానికి వెళ్తూ ఉండేవాడు. ఒరే ఈరోజు పని మానేరా, నీకు 150 రూపాయలు ఇస్తాం, మా క్రికెట్కి రారా, బ్యాటింగ్కి గట్రా అని తీసుకుని వెళ్ళేవాడు మాట. అలా ఉంటే ఆడు వన్ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ విన్ చేసేవాడు ఆడు. అరే ఈ క్యారెక్టర్ ఉంది, భలే ఇంట్రెస్టింగ్ ఉంది. సేమ్ టైం బాస్కెట్బాల్ ఆడేవాడు వచ్చి. ఈవినింగ్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ తీసుకెళ్ళేవారు, పిఠాపురం అని వచ్చి బాస్కెట్బాల్ ఆడేవాడు. ఇవన్నీ ఆడుతుంటే ఈ క్యారెక్టర్ ఏదో భలే ఉంది, ఇంట్రెస్టింగ్ అని ఎప్పుడండి మీకు ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ సరదాగా అనుకున్న లైన్ ఇది. అంటే ఆడతాడంతే, దాన్ని పట్టుకుని ఏం చేద్దారు అన్నది కథ వేసాం. ఓకే, దాన్ని పట్టుకుని ఏ డైరెక్షన్ లో వెళ్దాం అనేది ఎలా ఫిగర్ అవుట్ చేశారు? ఇప్పుడు ఒక ఊరుంది, ఊరికి ఒక సమస్య, లైక్ ఆ వరల్డ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు కదా, ఆ జర్నీ ఏ డైరెక్షన్ లో వెళ్దాం అనేది అది ఎలా ఫిగర్ అవుట్ చేస్తారు? అది క్యారెక్టర్ మూడ్ని బట్టి అండి, అంతే. పెద్ద క్యారెక్టర్ మనం డిజైన్ చేయడానికి బట్టి దీనికి ఏదైతే అడాప్ట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అని విజయనగరం బ్యాక్ డ్రాప్లో పెట్టి, అక్కడ చాలా వాళ్ళ స్కూలీలు గట్రా ఉంటుంటారండి. ఆ వాళ్ళ స్కూలీల బ్యాక్ డ్రాప్లో వాళ్ళ ఐడెంటిటీ కోసం అసలు ఏం చేశారు, దాంట్లో వాడు ఒకడైతే పెద్దగాడు ఒకడైతే అట్లా డిజైన్ చేసింది కదా. ఇది దేవుడికి రోజు దండం పెట్టుకునేవాడిని, ఉప్పాడులో ఎవరు కెమెరా పెట్టకూడదు, ఎందుకంటే చూపిస్తే నేనే ఫస్ట్ చూపియాలి దాన్ని. అలా పెద్దకి ఏమైనా ఉన్నాయా, ఫస్ట్ టైం మనమే చూపియాలరా పెద్ద స్క్రీన్ మీద అని? నాకు ఈ చెరుకుల ఫ్యాక్టరీ అదే ఉండేదండి. అంటే విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఆ బెల్లం క్రషరు, అదే బెల్లం మేకింగ్ ఫీల్ ఉంటుంది, జాగ్రీ మేకింగ్ ఫీల్, అదంతా చూపిద్దామని గట్రా ఉండేదండి. ఇవన్నీ మీరు చిన్నప్పుడు చూసినవా సార్? చూసినవండి. మా ఏరియా అంతా ఇవన్నీ ఉంటాయండి. అంటే ఎక్కువ అంటే వైజాగ్ లో అక్కడ ఎక్కువ ఉంటాయండి, అనకాపల్లి ఉంటాయి, అనకాపల్లిలో గట్రా ఎక్కువ ఉంటాయండి. కానీ నేను ఏంటంటే మా సైడ్ కొద్ది తక్కువ అండి. ఓకే, ఇవన్నీ అక్కడ ఎక్కువ విజయనగరం బ్యాక్డ్రాప్ లో, అందుకే అక్కడ పట్టుకెళ్ళి మీరు చూసినవి ఏమేమి ట్రాన్స్లేట్ చేశారు సినిమాలో, మీ లైఫ్ లో చూసినవి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బ్యాట్ ఉంది, ఈ బ్యాట్ కి ఏదో కట్ ఉంది, నేను ఎప్పుడు చూడలా, ఇట్లా ఒకటి కట్ ఉంది, దానిపైన ఏదో డిజైన్ కూడా వేస్తుంది దాని మీద. ఇది ఆర్ట్ డైరెక్టర్ గారు అండి. పెద్దగాడు ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ నుంచి వస్తాడు, వీడు ఒక స్లమ్ లోంచి వచ్చాడు. ఆడు ఒక బ్యాట్ తయారు చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకుంటాడంటే అవినాష్ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు డిజైన్ చేశారు. అందరికీ నచ్చింది. ఓకే, ఇప్పుడు రింగ్ రోడ్కి వస్తే మళ్ళీ ఎవరెవరు మీరు? నేను, ప్రకాష్ గారు అని, సుక్కు సార్ ఫ్రెండ్ అండి, ప్రకాష్ తోలేటి ప్రకాష్ గారు, మన రామన్ అన్న అసిస్టెంట్ డైరెక్టరు, కృష్ణ గారు అని, నాగేంద్ర కాశీ అని మన రైటర్ ఆయన. మేమందరూ సరదాగా పార్క్లో తిరుగుతా, ఎర్లీ మార్నింగ్ పార్క్లో వాక్ చేస్తా, రింగ్ రోడ్లో తిరుగుతా. అలా పాటలు కూడా అనంత శ్రీరామ్ గారు అన్నీ కూడా రింగ్ రోడ్లో రాశారండి. రింగ్ రోడ్ రింగ్ రోడ్ బాగుంటుందండి, ఆ వ్యూ ఈవినింగ్ అయిపోతులకి సన్సెట్ కానీ అలా మీకు 125-135 కిలోమీటర్స్ అండి. గట్టిగా ఎక్కితే 1.5 hours మళ్ళీ తిరిగి మన ప్లేస్లోకి వస్తాం. ఓకే, ఇప్పుడు మీ రైటింగ్ అనే దానికి ఒక వాలిడేషన్ వచ్చింది కదా ఉప్పెనతో. మీకు తెలుసు, ఇప్పుడు నేను ఒక సినిమా ఆల్రెడీ రాస్తున్నాను, దాంట్లో జనాలకి ఇవి నచ్చాయి, ఇవి మేబీ ఇంప్రూవ్ చేసుకోవచ్చేమో, బట్ జనాలకి ఇది గట్టిగా కొన్ని విషయాలు దీంట్లో నచ్చాయి, నా రైటింగ్ స్టైల్ కానివ్వండి, నేను నా టేకింగ్ స్టైల్ కానివ్వండి, నా క్యారెక్టర్లు ఎట్లా బిహేవ్ చేస్తాయని. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందా మీ నెక్స్ట్ రాసే స్క్రిప్ట్కి, పెద్దకి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుందా? ముందు దానికి వచ్చిన రిసెప్షన్ ఇది నచ్చింది కదా, మేబీ ఇది ఒక యాంగిల్లో షాక్ చేసింది జనాల్ని, సో అటువంటిది ఏదన్నా దీంట్లో చేయాలి, అలా ఉంటుందా? అలా ఏం ఉండదండి. ఆ కథ కోరుకుంటే దాని డ్రైవ్ ఎలా తీసుకెళ్తుందో అలాగే వెళ్తామండి. కానీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అది చూసిన తర్వాత ఇది నీ దాంట్లో అంత తెలుసా అని అంటారు అని. అప్పుడు మనకి ఎవరన్నా మనకి కాన్షియస్గా ఉండవండి.
సబ్ కాన్షియస్గా ఉంటాం. ఎవరైనా కాన్షియస్గా మనం చెప్పినప్పుడు ఇది అయితే ఇది ఉండకూడదు, ఇది మార్చేద్దాం అని మనమే మార్చుకుంటూ వెళ్తాం అంతే. రిపీట్ అవ్వకుండా ఉండడానికి. బట్ దాంట్లో వర్క్ అయినవి అటువంటి స్ట్రాంగ్ డ్రామా అది రీక్రియేట్ కూడా నాకు అంటే ఇంకా అలాగే ఇది చేస్తే ఇంక ఇది ఎందుకంటే చేయడం, ఆ ఫిల్మ్లాగా ఈ ఫిల్మ్ చేస్తే ఫిల్మ్కి స్టోరీ ఐడియా పిక్ చేసుకునే పాయింట్ మారిపోవాలా, స్టోరీ నేరేషన్ స్టైల్ మారిపోవాలి అని ఉంటుందండి. సార్ పెద్ద గురించి మాట్లాడేటప్పుడు అందరూ, నేను రత్నవేల్ గారితో మాట్లాడాను, అవినాష్ గారితో మాట్లాడాను, అందరి నోట వినిపించే ఒక పదం ఏంటంటే పెయిన్. ఈ క్యారెక్టర్ యొక్క పెయిన్ ఒకటి, జర్నీ ఒకటి. సో నేను ట్రైలర్ చూసా, ఇంటర్వ్యూ వచ్చాక వస్తుంది కాబట్టి ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ ఆ పెయిన్ని అండ్ ఇప్పుడు కమర్షియల్ సినిమా నుంచి మనం కోరుకునే వాట్ ఎవర్ హై మూమెంట్స్ లేకపోతే ఒక అడ్రినల్ రష్ కోరుకుంటాం కదా, దాన్ని అండ్ ఈ క్యారెక్టర్ ఉండే ఆ పెయిన్ని ఎంత బాధ చూపించవచ్చు అనేది. అంటే నేను చెప్పింది కరెక్ట్ పాయింట్ అండి. ఒక స్టార్ హీరో మీద ఎంత పెయిన్ చూపించవచ్చు అసలు. అంటే ఒక కమర్షియల్గా నువ్వు ఎంత హై వేస్తే అంత హై ఆడియన్స్ తీసుకుంటాడు. బట్ ఒక స్టార్ హీరోని ఎంతవరకు నువ్వు కింద పడేయచ్చు, కానీ ఆ కిందకు పడేసిన ప్రతిసారి పెద్దగా చాలా పైకి లేస్తుంటాడండి కమర్షియల్గా. అది ఈ సినిమాలో అలా కుదిరిందండి, ఈ కథకి అలా సెట్ అయిందండి. మీరు ఎక్కడైతే అరే అని చాలా బాధపడిపోతారో అక్కడ హై మూమెంట్ ఉంటుందండి. ఆ బాధ వచ్చిన కొంతసేపటికి హై మూమెంట్ వస్తూ ఉంటుంది మీకు. సేమ్ టైం పెద్దగడి క్యారెక్టర్ జర్నీ ఎలాంటిది అంటే పతి ఒక్కడు ఇన్స్పిరేషనల్గా తీసుకోవాల్సిన క్యారెక్టర్ అండి. ఏది వదిలేడు అంత ఈజీగా. ఆడు పట్టుకున్న దానికోసం ప్రయత్నం కూడా నిన్నటిలాగే రేపు ఉన్నదంటే రసగా ఈరోజు ఎంపీ కావని అంటే ఆడి జర్నీ సూపర్ ఉంటుందండి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ చూడొచ్చు, అందరూ చూడాల్సిన సూపర్ సినిమా అండి. చరణ్ సార్ లాంటి వాడు ఈ క్యారెక్టర్లో చేయడం అంటే చాలా, చరణ్ సార్ స్టోరీ సెలక్షన్ టాప్ అని చెప్పాలంతే అండి. నిజంగా చెప్పాలంటే అంటే ఈ స్టోరీ నేను ఆగుతాతనంగా నేను రాసేయచ్చు, ఓకే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. కానీ ఒక స్టార్ తన ఆ స్టోరీని తీసుకుని నేను ఇది చేస్తే బాగుంటుంది అని ఆయన పిక్ చేయడానికి ఈ క్రెడిట్ అంతా చరణ్ సార్కి ఇచ్చానండి. ఒక్క సింగిల్ కరెక్షన్ చెప్పకుండా మనం చేస్తున్నాం అంతే ఫిల్మ్ అని. నేను షాక్ అయ్యా, అమ్మ అంటే ఇంత ఉన్నాయి, చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నీ ఎలాగా అంటే చరణ్ సార్ మీకు ఎక్కడ సరే చరణ్ సార్ కనపడకుండా పెద్ది కనిపిస్తూ ఉంటాడండి మీకు ఎక్కడ. నాకు తెలిసి ఓ 25 minutes తర్వాత 35 minutes తర్వాత మీరు పెద్దియే చరణ్ గారు కనిపించారండి. ఇంకా క్లైమాక్స్ వరకు పెద్ది అంతే, ఆడి పెద్దిగాడు అంతే. రామ్ చరణ్ గారు చేశారా అని మీకు ఎక్కడన్నా అనిపిస్తూ ఉంటుందేమో కానీ ఎప్పుడు మీకు పెద్దగాడే గుర్తొస్తూ ఉంటాడు. అంత ఎమోషనల్ క్యారెక్టర్ అండి. మీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు తెలిసి బయటకు వచ్చేటప్పుడు చాలా బరువుగా ఉంటుందండి హృదయం. అరే అమ్మా అంటే మంచి సినిమా చూసామని ఫీలింగ్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు చాలా కమర్షియల్ ఫిల్మ్స్ అన్నీ వస్తున్నాయి, చాలా కమర్షియల్ ఫిల్మ్స్ అడావుడిగా ఉంటున్నాయి. ఇది కూడా అడావుడిగా ఉంటుంది, కమర్షియల్గా ఉంటుంది. కానీ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో చరణ్ సార్ ఏదైతే నమ్మి ఇది మనం చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నారో అది మాత్రం లాస్ట్ ఒక 45 minutes 50 minutes లాస్ట్ 50 minutes ఉంటుంది సార్. 50 minutes లాస్ట్ 50 minutes 50 దగ్గర గంట 50 minutes చాలా ఎమోషనల్గా ఉంటుంది జర్నీ. ఆ ఎమోషనల్గా ఉన్న టైంలో కూడా కమర్షియల్ అయి ఉంటుంది సినిమాలో, ఒక టాప్ కమర్షియల్ అక్కడ ఉంటుంది. అంటే డిస్టర్బ్ చేస్తుందా అంటే షాక్ గురి చేస్తుందండి, డిస్టర్బ్ చేస్తుందండి, డిస్టర్బ్ గ్యారంటీ చేస్తుంది. అంటే అమ్మా అని ఉంటుంది, వెంటనే సెటిల్ అవుతాం, సెటిల్ అయ్యి మళ్ళీ ట్రావెల్ మొదలు పెడతామండి. అంటే నేను ఉప్పెన చూసినప్పుడు కూడా ఫస్ట్ టైం సార్ అది జరిగేటప్పుడు చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. అవునండి, అక్కడతో సినిమా ఎండ్ అయిపోయి ఉంటే అది ట్రాజెడీ. అవును. కానీ ఆ కాన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నకి అది సినిమా నిలబెట్టింది అనిపిస్తుంది. అవునండి, షాక్ వాల్యూ కాదు, షాక్ వాల్యూ దాన్ని అండి. మీకు అది ఈజీ, కానీ దాని తర్వాత అది ఒప్పించడమే కదా కష్టం. ఎగ్జాక్ట్లీ. పెద్ద కూడా అంతే అండి. ఏదన్నా ఈజీ, ఒక రాడికల్ పాయింట్ నువ్వు చూపించడం ఏదైనా చూపించవచ్చు, దాన్ని ఆడియన్కి రీచ్ అయ్యేలా సక్సెస్ అవ్వడం కదండి స్టోరీ టెల్లింగ్. అది చెప్పడం అన్నదే అక్కడే ఉప్పెనలో బేబమ్మ నాన్న మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నాన్న, ఆశగా నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, నా పక్కనే పడుకుంటే చాలా. రాయనం కూతురు ఆశగాడితో అంటే అలాంటి ఎమోషనల్ కన్వర్జేషన్ అంతా కూడా సార్ ఆ సెటప్ క్లైమాక్స్లో ఆ డైలాగ్స్ అవన్నీ ఉంటేనే ఇదంతా వర్కౌట్ అవుతుందండి. అది కాకుండా ప్రైవేట్ పార్ట్ కట్ చేసామంటే అయిపోయింది అంతే. నేను ఉప్పెన ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే మీ రైటింగ్ అనేది ఎలా ఉంటుందో మాకు అర్థమైంది కాబట్టి, అండ్ ఎంతో కొంత అదే పెద్దలోనో లేకపోతే మీ ఫ్యూచర్ వర్క్స్ లో కూడా అది కనిపిస్తుంది కాబట్టే దాని గురించి మాట్లాడుతున్నా. బట్ ఇప్పుడు ఒక ప్రెషర్ ఉందా బుచ్చి గారు మీకు? మనం జనాల్ని షాక్ చేసాము, జనాల్ని హిట్ చేసాము, హార్డ్ హిట్టింగ్ గా ఒకటి చేసాము, మన ప్రతి సినిమాలో ఇప్పుడు ఏదో ఒకటి హిట్ చేయాలి జనాల్ని అనే ఒక ప్రెషర్ ఉందా సార్? నేను తీసుకోవడం ఏదైనా కొద్దిగా రాడికల్ పాయింట్ తీసుకుంటా సార్. మొదలయ్యేటప్పుడు నాకు ఇష్టం అంటే ఎవరో చేంజ్ చేద్దామని ఉంటుందండి.
అది ఎలా చేస్తామా, ఆడియన్కి అర్థమైనట్టు చేస్తామా, మరీ రాడికల్గా చేస్తామా అన్నది సెకండరీ. నా క్లాస్మేట్స్ అందరూ సిఈసీ జాయిన్ అవుతుంటే నేను ఎంపీసీ జాయిన్ అయ్యా. మా వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ చదువుతుంటే నేను బీఎస్సీ కంప్యూటర్ జాయిన్ అయ్యా. మా వాళ్ళు అందరూ ఎంసీఏ తీసుకుంటే నేను ఎంబీఏ తీసుకున్నా. ఏంటి మ్యాథ్స్ బ్యాక్డ్రాప్ ఉండి అంటే అందరూ కూడా జాబులు చేస్తుంటే మనం ఏం చేద్దాం, అయితే సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అని. అంటే ఎవరో చేంజ్ చేద్దామని క్రేజీ ఐడియాని ఏదైనా పిక్ చేద్దామని ఉంటుంది సార్. అది ఉప్పనికి జరిగింది, దీనికి జరిగింది, ఫ్యూచర్లో కూడా ఒక ఐడియా ఉంది, దానికి కూడా జరుగుతుందేమో. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరూ ఏంటి పాయింట్ ఏంటి అని అడుగుతారేమో, స్టోరీ ఏంటి బ్యాక్ డ్రాప్ అనే దాంట్లో కాకుండా కూడా ఎలా షాక్ చేయబోతున్నారు. ఆ షాక్ చేసిన దాన్ని మళ్ళీ ఆడియన్కి రీచ్ అయ్యేలా చెప్పాలి. ఇప్పుడు ఉప్పెన గురించి మళ్ళీ చెప్పాలంటే షాక్ చేశాను జనాల్ని, కానీ నెక్స్ట్ టైం ఆ క్యారెక్టర్ని చూస్తే నవ్వేస్తారేమో. 500 మందిలో ఒక్కడు నవ్వినా కూడా థియేటర్ మొత్తం అంబియన్స్ మారిపోతుంది కదా, అందుకే నేను పరమేశ్వరుడి మీద షాట్ పెట్టాను అని. సో ఒక వెహికల్ నవ్వు చాలు కదండి. మీరు ఎంత ఆలోచిస్తారు ఆడియన్స్ గురించి? లైక్ థియేటర్లో మన సినిమా ఈ సీన్కి ఇటువంటి రెస్పాన్స్ వస్తుందేమో, అది కాన్స్టెంట్గా ఆడియన్స్ రెస్పాన్స్ అనేది ఉంటుందా మైండ్లో రాసుకుంటునేటప్పుడు? అట్లా ఉండదు కానండి, ఎక్కడన్నా మరీ దాటిపోతుంటే ఆడియన్ ఇక్కడ రియాక్షన్ అన్నది క్వశ్చన్ చేసుకుంటామండి ఒకసారి. ఎలాగ ఏంటి రైటింగ్ రాసేటప్పుడు కానీ ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కడు ఆడియనే అండి. మనం ఆడియన్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్లోనే ఉంటాం. ఆడియన్ మనకు నచ్చితే, మన రైటింగ్లో నచ్చితే మనకు నచ్చితే ఆడియన్ నచ్చుతుంది, లేకపోతే మనకే నచ్చుతుంది అంటే ఆడియన్ నచ్చదు. ఈ రెండు ఎప్పుడూ ఉంటాం ఉంటాయి. పెద్ద స్క్రిప్ట్ నేరేషన్ ఇస్తున్నప్పుడు ఎటువంటి రియాక్షన్స్ వచ్చినాయి మీకు? పెద్ద నేరేషన్ ఇచ్చినప్పుడు పెద్దగా చాలా కమర్షియల్గా ఉంటాడు, నవ్విస్తాడు, సరదాగా ఉంటాడు. ఆడుకు కొండ కింద ఊరాడు కాబట్టి ఆ లవ్ స్టోరీ కూడా రాడికల్గా ఉంటుంది. అంత ఈజీగా అమ్మాయిని చూసిన లవ్ ఏమండవు, లవ్ని దాటి అంటాడు. ఓకే. ఆ సేమ్ టైము పెద్దిగాడు చాలా ఎమోషనల్ పర్సన్ కాబట్టి పెద్ద నేరేషన్ నేను ఎంతమందికి ఇచ్చాను అంతమందికి లాస్ట్ 30 minutes కూడా కళ్ళం నీళ్ళు వచ్చేది నేరేషన్ ఇచ్చాను. అరే అని అంటే నేను నేరేషన్ ఇస్తుంటే కూడా నాకే ఎన్నోసార్లు ఏడుపు వచ్చేసి అబ్బా ఇంకేం ఏడుస్తాంరా బాబు అని. ఇంకా ఆ సీన్ నేరేషన్ ఇచ్చినప్పుడు కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోయామండి. ఎడిటింగ్ చేస్తూ కూడా అరే నేను చరణ్ సార్కి ఫోన్ చేసి సార్ ఎరక్కొడేశారు సార్ మామూలు కదా అంటే వచ్చి థ్యాంక్ యూ ఎన్నోసార్లు నేను ఎడిటింగ్ రూమ్ నుంచి చరణ్ సార్ కాల్ చేశాను. ఒక ఎపిసోడ్ చూసినప్పుడల్లా సూపర్ చేశారు అంటే చరణ్ సార్ చాలా హ్యాపీ. ఇది ఉప్పెన అప్పుడు మీ ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్తారు, చిరంజీవి గారికి నేరేషన్ అంటే ఒక వారం రోజులు నేరేషన్ రికార్డ్ చేసుకుని నేనే వినుకుంటా, వాష్రూమ్ లో స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు. ఒక టైంకి నేను ఎంత టెన్షన్ పడిపోయానంటే ఈ కథ వినడం అవునండి, ఈ కథ వినడం చిరంజీవి సార్ అదృష్టం. నేను టెన్షన్ తట్టుకోలేకండి, ఇంకా భోజనం చేస్తాను దాన్ని ఉన్నదే 52 ఎంత, ఈ టెన్షన్కి ఒక 4-5 kgs తగ్గిపోయినండి. ఓహో ఇంక మన వల్ల కదా ఇది, ఈ కథ చిరంజీవి సార్ అదృష్టం అని వీళ్ళని పెద్దకి ఇచ్చారు కదా. పెద్దకి చిరు సార్కి నేరేషన్ ఇవ్వలేదండి, సినిమా చూపించాలని ఉంది నాకు ఆయనకి. ఓకే చూడలేదు ఇంకా పైన తెలిసిండి ఆయనకి మొత్తం అంతానే. సార్ రోజు చెప్పారు. మీరు డైలాగ్స్ అంటే మీకు చాలా ఇష్టమని చెప్తారు. నాకు డైలాగ్స్ రాసుకోవడం అంటే చాలా ఇష్టం, నేను చాలా ఎంజాయ్ చేస్తాను అని. ఓకే, ఫస్ట్ సినిమాకి అది. ఇప్పుడు సెకండ్ సినిమాకి విజువల్గా, అంటే ఫస్ట్ సినిమాలో కూడా విజువల్ అదంతా ఉంటుంది కానీ సీన్స్ ని విజువల్ గా షేప్ చేయడం అది ఇంకా పెంచుకున్నారా? అది ఎలా జరిగింది? అది అంటే ర్యాండీ సార్ దీనికి చాలా ప్లస్ అయ్యారు. నేను నేరేషన్ ఇచ్చిన వెంటనే ర్యాండీ సార్ ఒక సినిమాకి ఒక స్టైల్ తీసుకొద్దాం మనం అని ర్యాండీ సార్తో కూర్చొని మాట్లాడడం, ఆ విజువల్ స్ట్రెంత్ మార్చేశారండి ర్యాండీ సార్. మీకు సినిమా చాలా గ్రాండీర్ ఉంటుంది, కంపోజిషన్స్ కూడా అంత ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచే మిమ్మల్ని ఆ వరల్డ్లో తీసిపోయారు ర్యాండీ గారు. దానికి ర్యాండీ సార్కి చాలా క్రెడిట్. అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి నేను రగస్థలానికి అసిస్టెంట్గా చేశాను కదండి, అప్పటి నుంచి తెలుసు ర్యాండీ సార్. జగడం నుంచి తెలుసు నాకు. నేను జగడానికి నేను ఎంబీఏ చదువుతా సుక్కు సార్, నాకు హాఫ్ డే ఉండేది కాలేజ్. హాఫ్ డే కాలేజ్ ఉంటే హాఫ్ డే షూటింగ్కి వెళ్ళామన్నమాట. అక్కడ ర్యాండీ సార్ పరిచయం ఉండేది. అలా మాట్లాడుతా ఆయనతో నేను, అంటే మా గురువు గారి దగ్గర ఆయన చేశారు. ఇప్పుడు నేను ఆ సినిమాకి చేయడం అన్నది నాకు ఎప్పుడు ప్రైడ్ మూమెంట్ అండి. అది చాలా గ్రేట్ సార్. ఇది పెద్ద టీజర్స్ వచ్చిన కొత్తల్లో ఒక మీమ్ వచ్చేదన్నమాట సోషల్ మీడియాలో. ఇడియట్లో జీవా గారి మీమ్ ఉంటుంది కదా, జీవా అలీ గారి ట్రాక్ ఉంటుంది కదా, బీదర్ అంటున్నావు, ఇసుక అంటున్నావు, సో క్రికెట్ అంటున్నావు, కుస్తీ అంటున్నావు, ఊరు అంటున్నావు, ఏంటి అని. సో సినిమాలో చూసుకుంటే అది ఎంత ప్రపోర్షన్ స్పోర్ట్స్ పైన ఫోకస్ ఉంటుంది, ఎంత బయట యాక్షన్, అది ఎట్లా బ్యాలెన్స్ చేశారు, ఎంత ఉంటుంది అని? అంటే స్పోర్ట్స్ ఉంటుందండి, కానీ స్పోర్ట్స్ మించి ఎమోషనల్ డ్రామా ఉంటుందండి.
పెద్దిగాడికి వచ్చే స్ట్రగుల్స్ కానీ, పెద్దిగాడు ఏదైతే ప్రాబ్లమ్ మీద ఎత్తుకున్నాడో దానికోసం కానీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుందండి. కానీ మీకు ఫ్రంట్ ఆడి ఎమోషనే వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఆడి పెయిన్ అది మెయిన్ థింగ్ అండి. అండ్ ఫన్ బిట్స్ ఫన్ ఉంటుందండి. పెద్ద క్యారెక్టర్లోనే ఫన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. లైట్గా ఫన్ ఉంటుంది. అంటే క్యారెక్టర్ నుంచి వచ్చిందండి. ఆ లవ్ ట్రాక్లో ఫన్ ఉంటుంది. ఓకే. రామ్ చరణ్ గారితో ఎలా అంటే మేము బయట నుంచి చూస్తుంటాం కదా, డైరెక్టర్ యాక్టర్ ఇప్పుడు కొలాబరేట్ అయ్యారంటే స్టార్టింగ్లో ఇది ఉంటుంది, ఆ స్టార్ని చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది అది డైరెక్టర్ చూపిస్తుంటారు. సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఇంకా కలిసి చాలా వర్క్ చేస్తుంటారు కదా, ఆడియో లాంచ్ వచ్చేపాటికి ఆ మర్యాద ఆ రెస్పెక్ట్ ఉన్నప్పటికీ కొంచెం నార్మల్ అయిపోద్ది. కానీ మిమ్మల్ని చూస్తున్నా, నిన్న మీరు ఆ వీడియో ఒకటి పెట్టారు కదా కార్లో రింగ్ రోడ్ పైన చేసింది, మీరు ఇప్పటికీ ఆయన చూస్తే ఒక సార్ అని ఆ ఫీలింగ్ అనేది అది అట్లానే మెయింటైన్, ఆ ఎక్సైట్మెంట్ అనేది, అంటే పని చేశారు, కొలాబరేట్ అయ్యారు, ఒక అలవాటు అనేది ఒకటి వచ్చి ఉంటుంది కదా, బట్ స్టిల్ ఆ స్టార్ ఫీలింగ్ అనేది వాళ్ళకి క్వశ్చన్ వేశారు మీరు, కానీ నా దగ్గర దీనికి ఆన్సర్ లేదు కానీ చెప్తా. అంటే సార్ చరణ్ సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చరణ్ సార్ ఏదైతే సార్ అంటే ఒక ప్రింట్, ఒక అమ్మాయిని కానీ ఫస్ట్ టైం లవ్ చేసామంటే ఆ ప్రింట్ లాస్ట్ వరకు ఉండిపోవాలి, లైఫ్ లాంగ్ వరకు. దానిలో మళ్ళీ మారిపోయే డిజైన్లు మనకి ఇవ్వద్దు. చరణ్ సార్ అయితే ఫస్ట్లో చూసినట్టు మా చరణ్ సార్ రాను, అసిస్టెంట్ డైరెక్టర్గా ఎలా చూశాను, ఇప్పటికీ నా పక్కన చరణ్ సార్ వస్తే నేను చరణ్ సార్ రా అంట. అంటే అది ఆ వైబ్ కూడా చరణ్ సార్ ఇస్తారండి మనకి. మన బౌండరీస్ క్రాస్ చేసి ఎంత మన దగ్గరికి వచ్చేస్తారు, కానీ ఆ బౌండరీలో నిలబడాల్సిన బాధ్యత మనది. దాన్ని క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు, ఆయన అన్ని చెప్పేసి వచ్చే అంటాడు, కానీ ఎక్కడ వరకు ఉండాలి ఎక్కడ వరకు ఉండకూడదు అన్నది. అంటే ఆయన నాకు ఆయన కాల్ చేయని దేలేదు. నా కాల్ లిస్ట్ చూస్తే నాదే అంది, చాటింగ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. చరణ్ సార్ అంటారు, బుచ్చి ఉపాసన గారు కానీ చూసారంటే నీది నా చాటింగ్ చూస్తే ఇంత లవ్ స్టోరీ నడుస్తుంది, అంత లవ్ స్టోరీ ఉంటుందండి. అంటే లవ్ సింబల్తోని అమ్మో మామూలు ఉంటుందండి. ఆయన ఒక సీన్ చేసిన తర్వాత ఇంటికి సీన్ చేసిన వెంటనే, సూపర్ సీన్ చేసిన వెంటనే ఇంటికి వెళ్ళి సార్ అదిరిపోయింది బుచ్చి, అదిరిపోయింది సీన్, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, సూపర్ రైటింగ్ అని అలాగా ఒక 25 సీన్స్ కన్నా మెసేజ్ చేస్తుంటారు. 25 సీన్స్ దగ్గర 40% ఆఫ్ ద ఫిల్మ్ ఈజీగా మెసేజ్ చేస్తుంటారు. నా మెసేజ్ కాస్ట్యూమ్స్ కూడా ఒక 50 షర్ట్స్ ఉన్నాయనుకోండి, షాక్ అయిపోతాను. 50 షర్ట్స్ ఉన్నాయనుకోండి, దాంట్లోంచి ఒక షర్ట్ సెలెక్ట్ చేయాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్కి ఏమని చెప్తాను, ఈ షర్ట్ బాగుందని చెప్తాను, కానీ చరణ్ సార్కి ఇది వేసుకోమని నేను చెప్పలేను కదా, ఆయన కూడా పిక్ చేయాలి కదా. ఆ 50లోంచి ఆయన ఒక షర్ట్ పిక్ చేస్తారు కదా, అది నేను అసిస్టెంట్ డైరెక్టర్కి ఏదైతే బాగుందని చెప్తానో అది షర్ట్ చేస్తాను. అలాగా ఒక 25 టైమ్స్ అయి ఉంటుంది. నేను షాక్ అయిపోతా, అసిస్టెంట్ డైరెక్టర్ షాక్ అయిపోతారు సార్ అంటే అంత సింక్ మాట. మరి అది ఎలా జరిగిందో అంతే, అది లవ్ వల్ల జరిగిందేమో అని రెహమాన్ గారు అంటూ ఉంటారు, ఇదంతా లవ్ అని. నేను అంటే స్వార్థం లేకుండా లవ్ చేస్తానండి ఎవరన్నా, ఇంకా ఎంత లవ్ చేద్దాం అంత లవ్ చేద్దాం. ఫస్ట్ సినిమాకి లైవ్ లొకేషన్స్ అనేవి చాలా యాడ్ చేశాయి, ఆ కథకు కానివ్వండి ఒక లైవ్లీనెస్ ని తీసుకొచ్చాయి. పెద్దకి చేయగలిగారా అది? పెద్దకి కూడానండి. మాక్సిమం మీకు 65-75% లైవ్ లొకేషన్ ఎక్కడ శ్రీలంక వెళ్ళామండి, విజయనగరం బ్యాక్డ్రాప్లో చేసాం, మన కొండల్లోని ఇక్కడ సెట్ వేసామండి. సెట్ వేసాం కానండి న్యాచురల్గా ఉంటుందండి సెట్ కూడా, విజయనగరం సెట్ కూడా. అన్ని సాంగ్స్ అన్నీ కూడా బయట, చికరీ కానీ రై రై రారా కానీ సర్కిల్ ఫ్యాక్టరీలో అవన్నీ మీకు అందుకే ఆ ఫీల్ ఆ వరల్డ్ ఉన్నట్టు అనిపిస్తుంది, రియల్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ కూడా సార్ ఈ గ్రీన్ స్క్రీన్లు బ్లూ స్క్రీన్లు అవి చూసి చిరాకు వచ్చేసింది సార్ జనాలకి. మీరు ఇందాక ట్రైలర్ చూసారు, గ్రీన్ షాట్ ఒక దిక్కునే కనిపించింది కదా ఒకే ఒక చోట, ఇంకా అది ఇంకా సీజీ రాలేదు కాబట్టి. ఓకే, ఈ షార్ట్లు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు సార్ మీరు? ట్రైలర్ ఎండ్లో ఒక షార్ట్ ఉంది, ఓకే, అది జనాలు తర్వాత చూస్తారు కాబట్టి నాకు పిచ్చ కిక్ వచ్చింది ఆ షాట్. ఓకే, అండ్ లైక్ వైజ్ ఆ ఫస్ట్ షాట్ అని ఒకటి రిలీజ్ చేసినప్పుడు కింద కొట్టే షాట్, అండ్ తర్వాత బ్యాట్ ని ఇట్లా అని కింద ఆ షాట్లని నాకైతే చిన్నప్పుడు చూస్తే ఇట్లాంటి ఎగ్జైట్మెంట్ అనిపించేవి, అట్లా అనిపిస్తుంది నాకు. అంటే ఒక రూరల్లో స్పోర్ట్స్ ఆడే కుర్రోడు ఎలా ఆడుతుంటాడు మాసీ కానీ, అంటే పెద్దలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ అదే అండి. ఒక రూరల్లో ఉండే ఒక చెరుకుల ఫ్యాక్టరీ, రూరల్లో ఉండే ఒక పొలిటీషియన్స్ జాన్వీ కపూర్, రూరల్లో ఉండే ఒక కుస్తీ, రూరల్లో ఉండే క్రికెట్, అంత మట్టిలో ఉంటూ కానీ సినిమా చాలా స్టైలిష్గా ఉంటుందండి. అది తీసుకురావడానికి మన రత్నవేలు గారు కానీ అవినాష్ గారు కానీ ఆ ఫీల్ని అంత ఆడియన్స్కి చాలా న్యాచురల్గా అందించడానికి చాలా ట్రై చేశారండి. అది ఈరోజు స్క్రీన్ మీద కనిపిస్తుందండి. నాకు ఒక్క డౌట్ ఉంది సార్, హీరోయిన్ పోర్షన్
మిగిలినంతా రా అండ్ రస్టిక్ గా గ్రౌండెడ్ గా ఉంటూ ఎందుకో హీరోయిన్ పర్సన్ వచ్చిన వల్ల ఇది కొంచెం ఎందుకో కమర్షియల్ గా ఉంది, ఇది ఏదో కొంచెం అతికిచ్చినట్టు ఉంది అనే ఫీలింగ్ అయితే ఇప్పటి వరకు అనిపించింది. మేబీ సినిమాలో ఫ్లోలో చూస్తే అది అనిపించకపోవచ్చు, ఆ హీరోయిన్ పర్సన్ మాత్రం బయటనే చాలా. నేను ఏమనుకుంటానంటే ఎంత డైరెక్టర్ గా ఎంత స్టార్ హీరోగా ఎంత చెప్పినా ఆడియన్స్ కావాల్సింది ఆడియన్స్ ఇచ్చేస్తా ఉండాలండి. ఒక కమర్షియాలిటీ ఆడియన్స్ కావాల్సింది ఆడియన్స్ ఇచ్చేసి మన కథ మనం చెప్పుకుంటూ ఉండాలండి. అస్తమాన్ని నేనే గెలుస్తానంటే కుదరదు. కొన్నిసార్లు ఆడియన్స్ని గెలిపించేసి మన కథ మనం చెప్పుకోవాలంతే అండి. నొప్పించక తానవ్వక తప్పించక తిరిగి బట్ దాన్ని ఎలా కూర్చోబెట్టారు ఆ లవ్ స్టోరీ? అది కరెక్ట్ గా ఫిట్ అవుతుందండి. మీరు రేపు చూస్తే ఫిల్మ్ లో కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. పెద్ద మిమ్మల్ని ఏ రకంగా ఛాలెంజ్ చేసింది సార్? ఛాలెంజ్ చేసి ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు అరే ఇది మనకి ఒక ఛాలెంజ్ అవ్వబోతుంది, దీన్ని మనం ఓవర్కమ్ చెయ్యాలి అంటే, నేను మళ్ళీ ఎన్నో కథలు రాయచ్చు కానీ పెద్ద ఇలాంటి కథ రాయడం నాకు కష్టమే, పెద్ద ఇలాంటి కథ చేయడం చరణ్ సార్కి కష్టమే అండి. అంటే ఒక కమర్షియల్ హీరో మీద ఇలాంటి పాయింట్ చెప్పడం అన్నది అది కమర్షియల్ అండ్ ఆర్గానిక్ బ్లెండ్ చాలా టఫ్ అయిపోయిందండి ఈ సినిమాకి. అంటే చాలా రెండు అలా వెళ్తూ ఉంటాయండి. ఇది డౌన్ అయితే ఇది, ఈ రెండాటిని చెప్పడం వల్లనే చాలా టఫ్ అయింది. కానీ చరణ్ సార్ దేంట్లోనే ఒదిగిపోయారు. అలా కమర్షియాలిటీ లెవెల్స్ వచ్చినప్పుడు ఆయన స్టార్ ఇమేజ్ అంతా ఉపయోగపడేది. సేమ్ టైం పెద్దగాడి కథ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన యాక్టింగ్ స్కిల్తో పెద్దగాళ్ళ దిగిపోయారండి. ఆ రెండు చరణ్ సార్ వల్ల చాలా కరెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. ఆ బ్లెండ్ అనేది మీకు ఒక రైటింగ్ లెవెల్లోనే ఒక ఐడియా వచ్చేస్తుంది, లేకపోతే ఎడిటింగ్లో కూడా అది మీరు? అది రైటింగ్ లెవెల్లో ఐడియా వచ్చిందండి. రైటింగ్ లెవెల్లోనే ఐడియా వచ్చింది, కానీ దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడం చాలా టఫ్ జాబ్ అయిందండి. స్క్రీన్ మీద తీసుకురావడం అంటే నేను ఎడిటింగ్లో చూసుకున్నా, అంటే కొన్నిసార్లు రైటింగ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. అరే అమ్మా భలే అనుకున్నది. కొన్నిసార్లు రాబోతే నవీన్ నూలి గారు ఎడిట్ చేసి మొత్తం అంతా ఎమోషన్ కొద్దిగా కరెక్ట్ చేసి. ఎందుకు రాలేదని మీకు తెలుస్తుందా? అంటే ఎందుకు రాలేదంటే అది మనకు తెలియదండి. అక్కడ తీసే వరకు ఒక్కొక్కసారి చూసే వరకు తెలీదు. అరే అప్పుడు చూసుకున్న వెంటనే కొన్ని బ్లాస్ట్ అయిపోతాయి, కొన్ని అంటే మళ్ళీ రీషూట్ చేద్దామా అంటే రీషూట్లు కూడా జరగలేదు. కానీ కరెక్ట్గా అంటే ఒక డైలాగ్తో కవర్ చేయొచ్చు దాన్ని, ఒక షార్ట్ వేయడం వల్ల కవర్ చేయొచ్చు. ఓకే, అది ఎడిటర్ నవీన్ నూలి గారు చూసి దీన్ని ఇక్కడ కరెక్ట్ చేద్దాం అలా. ఓకే, అది మీకు ఇంత ముందు సినిమాకి ఇది లేదు కదా, ఆర్గానిక్ వర్సెస్ కమర్షియల్ అనేది. అది వైష్ణవ్ కొత్త, నేను కొత్త, కృతి కొత్త అండి. ఏం చేస్తుంది లవ్ స్టోరీ? ఒక స్టార్ హీరోని హ్యాండిల్ చేయడం అంటే కొంచెం టఫ్ జాబ్ అండి. అలాంటి అంటే పెద్ద సినిమా చాలా కమర్షియల్గా ఉంటుందండి, అలాగని మీకు కమర్షియల్ ఫిల్మ్లో ఉండదు. ఆర్గానిక్గా ఉంటుందండి, అలాగని ఆర్గానిక్గా ఉండదు. ఆ రెండే అంటే కొత్త జోనర్, కొత్త స్పోర్ట్స్ జోనర్ చెప్తున్నాం అనిపించిందండి. నేను రైటింగ్లో కూడా కొత్త స్పోర్ట్స్ జోనర్ చెప్తున్నారా, చూద్దాం కమర్షియల్గా ఏమవుతుందో. మన లగాన్ చూసాం, చాలా ఫిల్మ్ చూసామండి. కానీ ఇది ఒక స్టైల్, మన రూటెడ్ ఉన్న ఒక విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉన్న ఒక కుర్రోడు, వాడి సమస్యని ఎత్తుకొని వాడికి తెలిసిన స్పోర్ట్స్లో ఆడి తిరుగుబాటు ద్వారా ఏ రేంజ్కి వెళ్ళాడు అసలు. ఆడు అనుకున్న హైట్స్ని ఎలా రీచ్ అయ్యాడు అన్నది పెద్దగాడు కాదు. అది ఎలా డిఫరెన్షియేట్ అవుతుంది అనుకుంటున్నారు సార్? ఒక లగాన్ నుంచో, ఇంతకు ముందు వచ్చిన ఒక దంగల్ నుంచో, సుల్తాన్ నుంచో ఈ రకంగా మన సినిమా లేకపోతే మనం డీల్ చేసిన స్పోర్ట్స్ యాంగిల్ అనేది వాటి నుంచి కాకుండా ఇది డిఫరెంట్గా ఉండబోతుంది అంటే అది ఏ రకంగా మీకు ఫస్ట్ అనిపించి ఉంటుంది కదా, అరే మన జస్ట్ అనదర్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాదు, మనది వేరే అని? అది మీరు పిక్ చేసుకున్న కోర్ ఐడియాని బట్టి మారిపోతుందండి. ఏదైతే పాయింట్ మన కథ వస్తువు ఎన్నుకుంటామో, కథ పాయింట్, దాన్ని బట్టి బ్యాక్డ్రాప్లు అన్నీ ఎగిరిపోతాయండి. పాత ప్రీవియస్ సినిమాస్ అని అది డిజైన్ చేసేస్తుంటుంది మీకు మొత్తం అంతా అట్లా. సో ఆ రకంగా మీకు రెఫరెన్స్ ఏమీ లేదండి, అసలు లేదు. పెద్ద ఓకే, నాకు ట్రైలర్ చూసినప్పుడు కలిగిన ఒక ఫీల్ ఏంటంటే మీరు అన్నది కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇన్స్పైర్ చేసే సినిమా అవుతుంది ఇది అని. అంటే ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు ఉంటాయి లోగా ఫీల్ అవుతున్నప్పుడు ఆ సినిమా చూస్తే కొంచెం మోటివేషన్ లాగా వస్తుంది, అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సినిమాకి అని. కరెక్ట్ చెప్పారు. మీ ట్రైలర్లో చూసింది అదే అండి. మీరు ఇప్పుడు ఉన్న జనరేషన్ కానీ, ఈ పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ ఎవరైనా పెద్దగా చూసి నేర్చుకోరా, అందరూ చూడాల్సిన క్యారెక్టర్ అండి ఇది. అంటే పెద్దని చూసినప్పుడు మనం నవ్వుతాం, పెద్దని చూసినప్పుడు ఎమోషన్ అయిపోతాం, పెద్దని చూసినప్పుడు ఇటు వదలలేదురా ఇటు గోల్ కోసం అని, అట్లాంటి ఎమోషన్ అంతా ఉంటుందండి. మిమ్మల్ని అట్లా ఇన్స్పైర్ చేసిన సినిమాలు ఉన్నాయా? లైక్ మీరు లోగా ఫీల్ అవుతున్నప్పుడు ఈ సినిమానో ఈ సీనో అది కొంచెం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే సినిమా ఉంటుంది, జెర్సీ ఒకటి ఉంటుంది. ఈ రెండు సినిమాలు నేను లోగా ఉన్నప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి వాటిలో, ఆ సీన్స్ చూస్తే వెంటనే ఒక ఇన్స్టెంట్ మోటివేషన్ లాగా వస్తుంది. నాకు అల్లూరి సీతారామరాజు గారి సినిమా అంటే చాలా ఇష్టం అండి. కృష్ణ గారి సినిమా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, క్యారెక్టర్ ఫైటింగ్. అది నాకు అల్లూరి సీతారామరాజు సినిమా చాలా సార్లు చూసాను. దానికన్నా పెద్ద కమర్షియల్ సినిమా ఉండదు నాకు తెలుసు. సూపర్. ఇది ఉప్పెన అప్పుడు అన్నారు సార్,
కొత్త వాళ్ళం కదా అందరం, చాలా భయంతో తీశాను. అండ్ ఈ భయం అనే దాని గురించి మీరు టెన్షన్, భయం ఈ రెండింటి గురించి మీరు చాలా ఎక్కువ మాట్లాడుతుంటారు. ప్రతి ఇంటర్వ్యూలో భయం, టెన్షన్ ఈ రెండు పదాలు రాకుండా ఉండదన్నమాట. చాలా భయంతో, చాలా టెన్షన్గా చెక్కాం దాన్ని, అందరికీ వెళ్ళి చేరాలి అని. సెకండ్ సినిమాకి భయం ఏమైనా తగ్గిందా సార్? అస్సలు తగ్గలేదు, ఇంకా పెరిగింది. ఇంకా పెరిగిందండి. మా గురువుగారిని అడుగుతున్నా, ఉప్పుని చూసిన చాలా సార్ బాగుందంటారా, ఆడుతుందంటారా అని. అలాగే ఎవరు ఈ సినిమా కూడా నువ్వేం మారలేదురా, అలాగే ఉన్నావురా అన్నారు. అంటే భయం ఉండాలి సార్. భయం లేకపోతే, వర్క్ చేసే పని మీద భయం లేకపోతే అది క్వాలిటీగా ఉండదు. ఓకే, కానీ మీకు పీస్ఫుల్గా ఉండదు కదా సార్? అది లేకపోయినా పర్లేదండి, తర్వాత ఆ విజయం ఇస్తుంది కదా. ఆ విజయం సక్సెస్ ఇస్తున్నప్పుడు ఆ 2-3 అవర్స్, 2.5 అవర్స్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటే అదే. మా నాన్నగారు ఎప్పుడూ ఒకటే ఏంటండి, కష్టపడరా పైకి వస్తామని. కష్టపడి బాధ్యత ఉండాలని ఎవరైనా, అంటే రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఏ పని చేసినా సరే దానికి చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. బాధ్యత ఫీల్ అవ్వలేదంటే వర్క్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. నువ్వు పట్టుకోవాలి, దాన్ని పట్టుకుంటానే అవుతుంది అని నాకు ఇప్పటికి భయం. అప్పుడు రెహమాన్ గారు చూనిచ్చారంటే, రెహమాన్ సార్ అంటారండి, మీకు చూని వినిపించాలంటే నా భయం వేస్తుందండి. రెహమాన్ గారు 2 సార్లు వినండి అని పోతాడండి. నేను ఎందుకంటే మీకు చూని వినిపించాలని భయపడి నేను అంత టెన్షన్ పడుతుంటాను. ఇప్పుడు చూని ఎలా వస్తుంటుంది అని నా టెన్షన్ ఆయన కంటేసుకుంటుంది. ఓకే, ఇంతకు భయం బాధ్యత అన్నారు కదా, మరి ఆ బడ్జెట్ షీట్లు, ఆ స్కెడ్యూల్ వైజ్ బడ్జెట్లో ఆ నెంబర్లు కనిపించినప్పుడు ఎట్లా ఉండేది మీకు? ఎందుకంటే ఉప్పెన నెంబర్స్కి ఇది నెంబర్స్కి లుకింగ్ జస్ట్ ఆ నెంబర్స్ చూస్తుంటే ఎట్లా అనిపించేది బుచ్చి గారు మీకు? ఇంత రెస్పాన్సిబిలిటీ మనం 25 కోట్లతో తెస్తే ఇది 355 కోట్లు ఎంత అయిందన్నారు. అలాగా అంటే ఆ రెస్పాన్సిబిలిటీ సతీష్ గారు ఉన్నారండి, ప్రొడ్యూసర్ సతీష్ గారు. ఆయన్ని కూడా ఫస్ట్ టైం బ్యానర్ ఇది. సతీష్ గారు చాలా బ్రదర్ లాగా ఆయన ఉంటూ, వెనకాల ఉంటూ ఇది చేద్దాం అని. అంటే ఏ రోజు ఆఫీస్ వదలలేదండి, ఏ రోజు నన్ను వదలలేదు సతీష్ గారు. చరణ్ సార్ని కానీ నన్ను ప్రతిరోజు సెట్లో ఉన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన తీసుకున్నారండి. అంటే ఫస్ట్ మూవీ ప్రతిరోజు అసిస్టెంట్ డైరెక్టర్ సెట్కి వచ్చినట్టు వచ్చారండి. ఆయన వచ్చారు, సెట్లోనే ఉన్నారు సతీష్ గారు. సినిమా కొత్త అన్నా సరే ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, మైత్రి మూవీస్లో ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి కానీ చాలా కరెక్ట్గా హ్యాండిల్ చేశారండి. ఈరోజు ఎంత హ్యాపీగా సరదాగా ఇంటర్వ్యూలు చేసుకున్నాం అంటే అండి, కరెక్ట్ బడ్జెట్లో ఉందండి సినిమా. ఈ క్రెడిట్ అంతా సతీష్ గారికి దక్కుతుంది. ఈరోజు అందరూ ఇంత హ్యాపీగా ఉన్నామంటే, అంటే ఎక్కడ ఏది బయటికి పోనవలేదు, నన్ను స్ట్రిక్ట్గా పట్టుకుని ఉన్నారు ఆయన. ఎక్కడ మిస్టేక్ జరిగినా ఆయన ఉండి నిలబడడం. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇది మిస్టేక్ జరిగిందని కాదండి, సినిమా జరిగేటప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో పట్టుకొని మాకేం కావాలితో అన్నీ ఇచ్చి, ఎక్కడికి వెళ్ళాలంటే శ్రీలంక వెళ్ళాలి, 3 డేస్కి శ్రీలంక వెళ్ళాలంటే శ్రీలంక యూనిట్ అంతా వెళ్ళి 3 డేస్ 3 డేస్ అవునండి. అలాగా మళ్ళీ ఎందుకు మన పూణేలో షూట్ చేద్దామంటే పూణే, ఢిల్లీలో షూట్ చేసాం. ఢిల్లీ లైవ్ లొకేషన్స్. ఆ ఢిల్లీ లైవ్ లొకేషన్లో షూట్ చేద్దామంటే ట్రైన్ ఆ ఎపిసోడ్స్లో కట్ట రైల్వే స్టేషన్లో చరణ్ గారిని తీసుకెళ్ళిపోయాడు. మామూలుగా అక్కడ చూసిన వాళ్ళందరూ షాకు, రామ్ సార్ అని. అక్కడ ఢిల్లీ అంత రామ్ సార్ అంటే అసలు ఆ క్రౌడ్లో తీసిపోయి అందరినీ హ్యాండిల్ చేయడం కానివ్వండి, అవన్నీ కూడా సతీష్ గారు పర్మిషన్లు తీసుకురావడం అవన్నీ నెక్స్ట్ లెవెల్ మాట అండి ఈ సినిమాకి. సార్ ఎన్ని రోజులు షూట్ చేశారు సార్ మూవీ? ఇదా 183 డేస్ అండి. 183 అనుకున్న దానికంటే ఎక్కువైందా? అదేండి, వాళ్ళు కూడా 186, 187, 190, 195 అలా అనుకుంటే దాంట్లోనే అవుతారు. యాక్చువల్లీ కొంచెం పెద్ద నెంబర్ కదా సార్, పెద్ద సినిమా కూడా పెద్ద సినిమా. ఈ పెద్ద సినిమాకి ఇది పెద్ద ఓకే నెంబర్ అండి. అవునా? ఇట్స్ నాట్ లైక్ చాలా, అది సతీష్ గారు చెప్పారండి, సూపర్ రా అనుకున్న డేస్ లో తీసాను. ఓకే, అనుకున్నది అండ్ బడ్జెట్ కూడా మీరు అనుకున్నది విదిన్ ఇదిలో ఉండిందా, లేకపోతే కొంచెం చాలా సినిమాల తర్వాత ఇది బడ్జెట్ లో జరిగిన సినిమా అని చెప్తున్నారండి. పెద్దమ్మ తల్లి గుడి దగ్గర భోజనాలకు వెళ్తే పెడితే అక్కడ ప్రొడ్యూసర్లు అందరితో చెప్తున్నారండి, అనుకున్న డేస్ లో అనుకున్న దాంట్లో తీస్తాడు. సూపర్ సార్. మీరు ప్రొడ్యూసర్ కూడా హ్యాపీ అండి, సూపర్ హ్యాపీ. సతీష్ గారు, డిఎస్పి గారు ఉప్పరేగా ఆల్మోస్ట్ ఒక లైఫ్ లైన్ కదా, ఆయన కూడా చాలా ఇంపార్టెంట్, ఆయన ఒక పిల్లర్. డిఎస్పి గారి నుంచి ఏఆర్ రెహమాన్ గారికి అది మీ కాలేనా, లేకపోతే ఈ కథ మేబీ మనం పాన్ ఇండియా చెప్తున్నాము, మేబీ ఆ సౌండింగ్ కోసమా? ఎందుకంటే అంత ట్రావెల్ అయ్యారు కదా డిఎస్పి గారితో, అందుకని. సార్ డిఎస్పి గారు లేకపోతే ఉప్పెన లేదు. నేను నా సినిమా ఫస్ట్ సినిమా ఉప్పెనకి ఎలా ఇచ్చారన్నదే జల్ పతంగానే ఏదైనా. అలాగే రెహమాన్ సార్తో వర్క్ చేయాలని డ్రీమ్ అండి నాకు. ఎవరికైనా ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరో చాలా రోజులు అయింది తెలిసి. నాకు తెలిసి ఫస్ట్ తెలుగు డైరెక్టర్ అంటండి నేను, అంటే 35 years. సూర్య గారు, ఎస్జే సూర్య గారు తమిళ అండి. మీరు సూపర్ పోలీస్ అని రామకృష్ణ గారు ఎవరంటే డైరెక్టర్ దానికి. ఆ ఫిలింకి ఆయన 33 years తర్వాత నేనే మొదటి తెలుగు డైరెక్టర్ అంటే. ఇవన్నీ ఉన్నాయండి నేరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా కానీ చేస్తే బాగుంటుంది అని నేరేషన్ ఇస్తే ఆయనకి బాగా నచ్చిందండి. ఎలా సార్, మీరే ఇచ్చారా? సరే, నేను
మన నరసింహరావు గారు అని శంకర్ గారి దగ్గర కో డైరెక్టర్ అండి, మన సినిమా కో డైరెక్టర్ నరసింహరావు గారు. ఆయన రామన్ అని నా అసిస్టెంట్ డైరెక్టర్. తెలుగులోనే అండి, తెలుగులో ఇచ్చాము. నేను కొంచెంసేపు ఇచ్చాను, మా అసిస్టెంట్ రామన్ గారు కొంచెం ఇచ్చాడు. ఆయన సార్కి అర్థం కాకపోతే నరసింహరావు గారు తమిళ్లో ట్రాన్స్లేట్ చేశారు. కానీ సార్ తెలుగు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళాలంటే నాతో తెలుగులోనే మాట్లాడతారండి. ఓకే, సో మీ కాన్వర్సేషన్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు ఎట్లా సిచ్యువేషన్ చెప్తారు ఆయనకి? ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు చూన్ తీసుకోవడానికి దుబాయ్ వెళ్ళానండి. దుబాయ్లో ఉన్నారు ఆయన. దుబాయ్ అంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి వచ్చామన్నారండి. 5:30కి వచ్చామంటే ఆయన హౌస్ ఎక్కడో మా హోటల్ నుంచి అక్కడికి వెళ్తే కరెక్ట్గా మార్నింగ్ 5:30కి ఆయన హౌస్లో ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ ఉందండి. ఆ రూమ్ అంటే ఆ రూమ్లో కింద కూర్చుని మార్నింగ్ 5:30కి చూను కంపోజ్ చేసుకుంటాడండి. ఒక ఓల్డ్ లేడీ ఎవరో చైనా లేకపోతే ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఒక 75 years 85 years ఓల్డ్ లేడీ ఉంటుంది. ఆమె కాఫీ వేసుకుని ఒక్కలో ఉన్నారు. పిన్ డ్రాప్ సైలెంట్, ఎంటీ ప్లేస్ అండి అదంతా. అలా కూర్చొని అక్కడ కంపోజ్ చేసుకుంటూ ఉన్నాడు ఆయన. వచ్చిన తర్వాత వచ్చారా రండి అన్నారండి. ట్యూన్ ప్లే చేసి నేను పైకి వెళ్ళిపోతున్నాను, మీకు వినిపించాలంటే నాకు టెన్షన్ వస్తుంది అని వినిపించాను చిగిరి సాంగ్. అసలు విన్నట్నే సార్ అదిరిపోయింది సార్ అంటే నేను మీకు ఒకటి తెలుసా అంటే నేను ఒక 5-6 ట్యూన్స్ రిజెక్ట్ చేసినా సరే ఓకే అండి, మీరు 1000 సార్లు రిజెక్ట్ చేయండి, నో ప్రాబ్లం, మనం ఇంకో కొత్త ట్యూన్ చేద్దాం. రెహమాన్ సార్తో వర్క్ చేయడం అన్నది నేను చెన్నై వెళ్ళినప్పుడు నేను ఎలా వెళ్తా అంటాను అనుకున్నారో, అమ్మ మన రెహమాన్ సార్ స్టూడియోకి వెళ్తున్నాం అన్న ఫీల్ ఉంటుందండి నా మైండ్లో. అయిపోయింది కదా సార్, ఇప్పుడు స్కోర్ జరుగుతుందా? జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. ఫస్ట్ అనిపిస్తుంది మీ సినిమా ఫైనల్లీ ఇప్పటి వరకు అది ఒక ఎత్తు, మనం రాసుకున్నది చూసుకోవడం, బట్ చూసుకోవడం దానికి ఇప్పుడు సౌండ్ మిక్స్, అదే సౌండ్ డిజైన్ అదంతా ఒక్కొక్కటి అయ్యి ఇప్పుడు సినిమా ఏఆర్ రెహమాన్ గారు కూడా స్కోర్ ఒక్కొక్క వస్తుంటే ఎలా ఉంది సార్ మీ సినిమాలో? ఇప్పుడు గూజ్బంప్స్ వచ్చాయండి, కొన్ని అయితే ఎరక్కొట్టేసాడండి. ఇంకా ఈడు కూడా వచ్చాడు, సినిమా గడు కూడా నేను చూసాం మేము. అస్సలు నెక్స్ట్ లెవెల్, అక్కడికక్కడే క్లాప్స్ కొట్టేసి ఆర్సీసీ స్టూడియోలో ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాను, పక్కన కూర్చోబెట్టి కంపోజ్ చేస్తానండి. సార్ ఈ చూన్ చేద్దామా ఒకసారి రండి అంటాడు. చూన్ పక్కన కూర్చోబెట్టుకుని కంపోజ్ చేయడం ఏంటి సార్, మీరు చూన్ ఆప్షన్ ఇస్తే బాగుందా లేదా, లేకపోతే బాగుందే పట్టుకుపోవడం, కానీ సరే అండి సరదా చేద్దాం ఏమనుకుంటున్నారు అని చూన్ పక్కన కూర్చోబెట్టుకుని ఇదే చైర్లో కూర్చోబెట్టి కంపోజ్ చేస్తా, ఎలా ఉంది చూడండి అంటాడు. జస్ట్ 5 minutes అంటాడు. మళ్ళీ ఆయన చేసుకుంటూ ఉంటారు పక్కన కూర్చొని, ఇది బాగుంది సార్, సార్ ఇది బాగుంది అంటే ఆయన హమ్ చేస్తుంటాడు. నాకు నచ్చిన పాటలు ఏదన్నా ఉన్నాయి అనుకోండి, సార్ ఈ పాట పాడండి సార్ అంటే, సార్ ఈ పాట పాడండి సార్ అంటే, అందమైన ప్రేమరా అని అంటే సరదా ప్లే చేస్తూ ఉంటారు. సార్ ప్రివిలేజ్ సార్ ఇది, ఎంతమందికి దొరుకుతుంది ఈ ప్రివిలేజ్? ఇది మామూలు కదండి. ఒకసారి నేను ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేశారండి. కాల్ చేస్తే సార్ నేను ఇప్పుడే వాష్రూమ్లో ఉన్నాను సార్, నేను స్నానం చేస్తున్నానంటే మీ అమ్మాయికి నేను మాట్లాడతాను, మా పాప 8 years ఉంటుందన్నమాట అండి, 7 years. దాంతో వీడియో కాల్ మాట్లాడి ఇంకేంటి మా చెప్పాను, నేను వచ్చేవారు దాంతో మాట్లాడుతున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుని మ్యూజిక్ నేర్చుకో బాగుంటుంది కదా అని మాట్లాడుతాను. మళ్ళీ వచ్చిన తర్వాత కాల్ చేసి అస్సలు ఇంకా రెహమాన్ సార్తో వర్క్ చేయడం అన్నది ఈ సినిమాకి దొరికిన గొప్ప వరంలో ఒక వరం. ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయిన సందర్భం ఉందా పెద్ద జరిగేటప్పుడు? ఆ సీన్ కోసమో లేకపోతే అంటే ఉప్పెన క్లైమాక్స్ చెప్పారు 2 రోజులు జరుగుతుంటే నేను అసలు 1 day ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, తర్వాత విజయ్ గారు వచ్చి టెన్షన్ పడకు నేను ఇంకో రోజు ఇస్తానంటే అప్పుడు నాకు అర్థమయ్యి నేను చేయడం బాగా చూస్తున్నారు. లేదు అంటే ఇంటర్వ్యూ అంటే ఇంకా ప్రిపేర్ అవ్వాలి సార్. దానికి ప్రాబ్లం లేకుండా చరణ్ సార్ అండి నా బ్యాక్ బోన్లో అలా నిలబడి ఉన్నారు అంతే. ఏం కాదు. నేను అనుకున్నా ఈ సినిమాకి ఒక్క కంప్లైంట్ కూడా చరణ్ సార్కి ఇవ్వకూడదు అని. చరణ్ సార్ అంటారు ఒక్క కంప్లైంట్ కూడా చెప్పలేదు రేటర్ వచ్చింది ఇంత పెద్ద సినిమాకి. సార్ నేను ఫస్ట్ నేను ఒట్టేసుకున్నాను సార్, ఒక కంప్లైంట్ కూడా చెప్పకూడదు మీకు అని. అందుకన్నానంటే అందుకే నువ్వు కంప్లైంట్ చెప్పమని నాకు తెలుస్తుంది, నీకు ఇది కావాలి కదా అని వచ్చి అడిగితే ఆయన కరెక్ట్గా బ్యాకప్లో ఉండే ఆయన నేను ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానో దానికోసం స్టాప్ చేసాడు, ముందుకు వచ్చి ఆగండి ఆడు చేస్తాడు. ఇది కావాలి అది కావాలంటే ఎటువంటి ఉంటాయి సార్, లైక్ ఎక్విప్మెంట్ లాంటివా లేకపోతే లాజిస్టిక్ రిక్వైర్మెంట్స్? ఎక్విప్మెంట్ కదండి, 2-3 days కావాల్సి వస్తుంది, ఎక్స్ట్రా డేస్ కావాల్సి వస్తుంది. ఓకే లేకపోతే కొద్దిగా ఏమన్నా ఇంకోదేదో సపరేట్ స్పెషల్ వర్క్ ఏదైనా ఉంటుంది. సరే చెప్పలేరు సార్. మోస్ట్లీ మనకి ఒక కంప్లైంట్ తెలుగు స్టార్ ఉండే కమర్షియల్ సినిమాల్లో ఒక కంప్లైంట్ ఏంటంటే హీరో తప్ప ఎవరూ కనిపించట్లేదు, హీరో క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది అనే కంప్లైంట్ జనరల్గా ఉంటుంది. అది చాలా సినిమాలకి వచ్చి ఉంటుంది, మిగిలిన క్యారెక్టర్స్ అంతగా స్కోప్ లేదు. పెద్ద ఎటువంటి కదా, పెద్దలో చరణ్ సార్తో పాటు సూపర్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. జగపతి బాబు గారు కానీ జగపతి బాబు లేరా ఆయన చూడడానికి. జగపతి బాబు గారు అదే మీకు అందరూ చాలా ఈ క్యాస్టింగ్ బాగుంటుందండి, క్యాస్టింగ్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నవాళ్ళు కూడా అలా ఉండరండి, మీరు అన్నారు జగపతి బాబు గారు లాగా. జగపతి బాబు గారు అప్పల్ సూర్య అనే క్యారెక్టర్ చేస్తున్నారండి, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి ఫిల్మ్కి. జగపతి బాబు గారు ట్రావెల్లో అన్నది ఈ సినిమాలో చాలా ఇంపాక్ట్, ఫస్ట్ హాఫ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.
ఆయన స్ట్రగుల్ కానివ్వండి, ఆయన జర్నీ కానివ్వండి, ఆయన మేక్ ఓవర్ దగ్గర నుంచి ఆయన డెక్షన్ వరకు, అసలు అప్పలసూరి క్యారెక్టర్ ఒకడు ఉంటే ఎలా ఉంటాడు ఊళ్ళోని, ఈ అప్పలసూరైనా జగపతి బాబు గారిని తప్ప అప్పలసూరిలో ఇంకెవరిని ఊహించుకున్నామంటే, అంటే నిజంగా అప్పలసూరైనా జగపతి బాబు గారు కాదనిపిస్తాడండి. అలా అలా సూపర్ చేశారు. ఒక్కొక్క టేక్కి డబ్బింగ్లో కూడా మాడ్యులేషన్ మార్చండి. జగపతి బాబు గారికి వాయిసే చాలా ప్లస్ పాయింట్. ఒక్కొక్క టేకు ఒక్కొక్క డైలాగ్ 50 టైమ్స్ నుంచి 100 టైమ్స్ చెప్పారు ఆ మాడ్యులేషన్ రావడానికి. అప్పలసూరి క్యారెక్టర్లో ఆ వాయిస్ కూడా రావడానికి, వాయిస్ చేంజ్ అవ్వడం నుంచి, ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, కొద్దిగా ముసలోళ్ళు ఒక 65-75 ఇయర్స్ ఓల్డ్ ఉన్న వాళ్ళు ఎలా నడుస్తుంటారు, కొద్ది తూలుతో పడిపోతావు, కొద్ది చురుగ్గా నడుస్తా, అదంతా అసలు మీరు రేపు పొద్దున్న చూసిన తర్వాత చరణ్ సార్ గురించి ఎలా మాట్లాడుతున్నారో జగపతి బాబు గారి గురించి ఎలా మాట్లాడతారు. శివరాజ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ గారు గురువు క్యారెక్టర్ చేశారండి. దాంట్లో గౌర్నాడి అనే క్యారెక్టర్, అది కూడా సూపర్ క్యారెక్టర్ అండి. నేను శివరాజ్ సార్కి నేరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చేస్తారా చేయరు, అక్కడ స్టార్ కదండి ఆయన, చేస్తారా చేయరని టెన్షన్ పడిన తర్వాత ఆయన నేరేషన్ ఒక 45 మినిట్స్లోనే ఇంక చాలే అన్న ఆయన కంటిన్యూ చేయండి అన్నాడు ఆయన. అది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఈక్వల్ టు జగపతి బాబు గారు. ఇక్కడ ఊర్లో జగపతి బాబు గారు ఎలాగా, అక్కడ గురువుగా శివరాజ్ కుమార్ గారు అలా అండి క్యారెక్టర్. ఆయన ఎమోషన్ కానివ్వండి, ఆయన ఇచ్చే రియాక్షన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ రియాక్షన్స్ ఇచ్చారండి. అంటే ఆ పెయిన్ కానివ్వండి, గురువుగా హీరోకి చెప్పే మెలకువలు కానీ అవన్నీ, అంటే ఆ ఏరియాలో మనుషులు వీక్గా ఉంటారండి. స్పోర్ట్స్ మ్యాన్స్ ఎప్పుడన్నా పైల్వాన్స్ అందరూ ఒకనొక టైంలో అబద్ధాలకు ఏజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ బాడీ వీక్ అవుతుంది కానీ మైండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. అలాంటి గురువు మాట అండి ఆయన. దివ్యందు అన్నారు కదండి, నా ఫేవరెట్ పర్సన్ అండి ఆయన. అయ్యో భయంకర కమెడియన్ సార్ ఆయన, సూపర్ టైమింగ్ చేస్తారండి. నేను విజయ్ సేతుపతి గారి తర్వాత అంత సూపర్ అంటే షార్ట్ పెట్టిన ఏం చేశారా అనిపిస్తాను చూడండి. చిన్న మైనర్ ఎక్స్ప్రెషన్స్ కూడా, అంటే ఎప్పుడు కూడా ఎడిటింగ్ రూమ్లో చూస్తుంటే చూడరా బాబు అనిపిస్తుందండి. అంటే ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన ఆపోజిట్ ఉంటారండి చరణ్ గారికి, ఆయన క్యారెక్టర్ కూడా సూపర్ అనుకుంది. ఇందాక అక్కడ ఫొటోస్ కనిపిస్తున్నాయి సార్, కోడి రామ్మూర్తి నాయుడు, నీకు ఇక్కడ ఫొటోస్ కుస్తీ అన్ని పెట్టినా కదా, ఎన్ని వాట్ యు కాల్ రియల్, అదేమన్నా రీసెర్చ్ లో భాగంగా మెటీరియల్ పైల్వాన్ స్టోరీ కాబట్టి విజయనగరం బ్యాక్డ్రాప్ లో చెప్దారనుకున్నామండి. కల్చర్ అక్కడ కోడి రామ్మూర్తి గారు నాయుడు గారు విజయనగరంలో చాలా ఫేమస్ అండి అక్కడ. అక్కడ అంటే ఆయన కల్చర్ ఇప్పుడు పోయింది, బట్ ఆ కల్చర్ బ్యాక్డ్రాప్ లో మన సాయిల్లో ఉన్న ఒక స్పోర్ట్స్ని పట్టుకొని అది మళ్ళీ ఇంకోసారి ఆడియన్స్ గుర్తు చేస్తా, ఆ టైంలో అలా ఉండేవారని అది చేస్తా మళ్ళీ చెప్పాను కదన్నమాట. ఆ పీరియడ్ అది రీక్రియేట్ చేయడం అదంతా ఎంత ఎఫర్ట్. 93 ఎర్లీ 90s అలా, ఎర్లీ 90s అలా 93, 94లో ఒక విజయనగరం బ్యాక్ డ్రాప్. అవినాష్ గారు చాలా ప్లస్ అయింది, మీరు చూసారు కదా. నేను ఇంటర్వ్యూ చూసానండి, అది చాలా ఆయన ఒక్కడు దాన్ని మొత్తం క్రియేట్ చేశారండి. దాన్ని క్యాప్చర్ చేసిన రత్నవేలు గారు. ఉప్పెనకు ముందు ఓకే మీరు ఒక నార్మల్ లైఫ్ ఒకటి మధురా నగర్, శ్రీనగర్ కాలనీ, అక్కడ యువర్ నార్మల్ లైఫ్ మీరు బతుకుతుండే. ఉప్పెన తర్వాత ఒక ఎక్స్ట్రీమ్ సక్సెస్ వచ్చింది, ఫేమ్, అటెన్షన్ అదంతా వచ్చింది కదా. అండ్ మీరు చెప్పే కథలేమో అన్నీ కూడా గ్రౌండెడ్ స్టోరీస్, అవే నేను వెతుకుతాను అంటున్నారు. ఆ పార్ట్ ఆఫ్ లైఫ్తో మీరు ఇంకా టచ్లో ఉండగలుగుతున్నారా? అట్లానే ఉంటానండి ఎప్పుడు. అంటే నాకు ఎవరన్నా వచ్చి నువ్వు డైరెక్టర్ రా సెల్ఫీ ఎడితే అమ్మ మన డైరెక్టర్ అని గుర్తొస్తుంది కానండి, మామూలుగా గుర్తురాదండి. మీకు ఒక వీడియో అది వైరల్ అవ్వలేదు కానీ ఒక చూపిస్తాను, నేను సరదాగా ప్రమోషన్కి వదులుదాం. నాకు హిందీ రాదండి, హిందీ రాదు. చిక్రీ సాంగ్ ఏమో హిందీ వెర్షన్ పంపారు చరణ్ గారు, చిక్రీ సాంగ్ పంపితే నాకు నా అసిస్టెంట్ డైరెక్టర్, నేను కార్లో డ్రైవ్ చేసుకుని వస్తున్నాను. ఆ కారు షూటింగ్కి వెళ్తే వర్షం పడుతుంది అన్నమాట. నియోపోలిస్ అక్కడ జనవాడని కదా, వర్షం పడుతుంటే షూటింగ్ క్యాన్సిల్ అన్నారు. షూటింగ్ క్యాన్సిల్ అంటే అవునా ఓకే అయితే వెళ్ళిపోదామని బ్యాక్ నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను. నియోపోలిస్ ఉంది కదండి ఇప్పుడు కరెక్ట్గా. వర్షం పడుతుంది, ఫుల్గా వర్షం పడుతుంటే సాయి వినయ్ అని నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, డ్రైవ్ చేస్తా ఉండి టింగ్మని పాపప్ వచ్చింది. చూస్తే రెహమాన్ సార్ సాంగ్ పంపాను, చిక్రీ సాంగ్ పంపితే ఇప్పుడు ప్లే చేస్తుంటే హిందీ నాకు రాదా, నీకు వచ్చిరా అంటే నాకు రాదండి అన్నాడు. నీకు రాదు నాకు రాదు ఏం చేద్దామని ఒక అబ్బాయి వెళ్ళిపోతుంటే ఎవరో అంటే వాడి దగ్గర ఫోన్ కూడా లేదండి, నార్మల్గా రోడ్డు మీద బీహార్ ర్యాండమ్గా రోడ్డు మీద బీహారా రాజ్పూర్ ఏదో చెప్పాడు. పాన్పారా గేదె వేసుకున్నాడు మనోడు. ఎక్కడికి వెళ్తున్నా అంటే పనిలోకి వెళ్తున్నాను, హిందీ ఆతే అంటే ఆడు భయపడ్డాడు, ఏమో వీళ్ళు ఏమైనా చేస్తారని.
ఎర్లీ మార్నింగ్ అది వర్షం పడుతుంది, అది గొడుగు కూడా లేకుండా వెళ్ళిపోతుంది అంటే ఏంది అది అంటే అన్నాడు. కార్ ఎక్కరా అయితేనని, కార్ ఎక్కరా అంటే కార్ ఎక్కించుకున్నా, కార్ ఎక్కించుకున్న తర్వాత ఈ పాట విని ఎలా ఉందా అంటే అది వచ్చిరాని హిందీలో అండి పాట ఏంటంటే భయపడ్డాడు, ఫస్ట్ భయపడ్డాడు. టెన్షన్ పడకు, గ్లాసులు దింపి పాట విన్నాడు, వర్షం పడుతుంది పాట వినమంటే పాట వినమాట అండి. ఆ పాట ఎలా ఉంది పాట అంటే అచ్చాయి అన్నాడు. మరి ఇది లవ్ సాంగ్, మామూలు లవ్ సాంగ్ అంటే ఇచ్చే లవ్ సాంగ్ అన్నాడు. ఎవరు నీకు అర్థమవుతుందిరా బాబు అయితే సూపర్. ఎలా ఉందంటే ఖతర్నాక్ సాంగ్ బహుత్ అచ్చా అని బిగ్ హిట్ గా అన్నాడండి. ఆడు ఏమన్నాడు అదే సాంగ్, అదే ఫైనల్ వర్షన్. ఇంకా అది ఫైనల్ వెర్షన్ అంటే అంత రూటెడ్ కనెక్షన్. అంటే ఈ పాట ఫస్ట్ రెహమాన్ సార్ సాంగ్ ఉన్న ఆడియన్ ఆ అబ్బాయే ఫస్ట్ అన్న. అది వేద్దాం వీడియో, సూపర్ రిలీజ్ చేయండి. చెప్పిన తర్వాత అతనితో కూర్చోబెట్టి ప్లే చేసి, అతనితో కూర్చోబెట్టి కారు వెనకాల కూర్చున్నాడు. మరి ఎలా ఉందిరా, నాకు టెన్షన్ ఫస్ట్ పాట కదా, ఎలా ఉందిరా అంటే అచ్చా అనేవాడు. మళ్ళీ కొంచెం ఈ లిరిక్ ఇది ఎలా ఉందిరా అంటే సూపర్ అనేవాడు. వెరీ క్యూట్, క్యూట్ స్టోరీ. సరే మరి ఇప్పుడు మీరు మిగిలిన సాంగ్స్ ఇప్పుడు హిందీలో రిలీజ్ అవుతుంది కదా, డబ్బింగ్ చెక్ కదా మీరు చెయ్యాలి కదా. మరి నాకు మా సుక్కు సార్ దగ్గర టీం ఉన్నారండి, రమేష్ గారు గట్టనని. వాళ్ళు పిలిపించే సార్ ఇది ఎలా ఉంది సార్ అంటే సూపర్ ఉందండి, బుచ్చి గారు వెళ్ళిపోవచ్చు అంటే సూపర్ ఉందంటారా. మళ్ళీ ఆ డౌట్ వస్తుందండి, నేను ఇద్దరు ముగ్గురికి వినిపిస్తా. అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే చెన్నై నేను ఇది ఢిల్లీ షూట్ చేయడానికి వెళ్ళాం కదా, డ్రైవర్స్ ఉంటారు కదా, డ్రైవర్స్ కార్ డ్రైవర్ ఉంటారు, ప్లే చేసివ్వండి. సాంగ్ ఎలా ఉందంటే సార్ సూపర్ సాంగ్ సార్ అనివారు. అవును అయితే రమేష్ గారు చెప్పింది కరెక్టే, హిట్ అవుతుంది సాంగ్ అని. అలా అందరికి అలా వెరీ క్యూట్, వెరీ సో ఆ రకంగా టచ్ లోనే ఉన్నానంటారు సార్. ఆ కనెక్షన్ ఎందుకు వెళ్ళిపోతుందండి, ఆ కనెక్షన్ ఎప్పుడూ ఉంటుందండి. ఓకే, ఇంకా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సార్ మూవీలో మొత్తం? ఇది స్పెషల్ సాంగ్ ఒకటి ఉందండి. దీని తర్వాత సినిమా రన్ లో వచ్చే 3 సాంగ్స్ ఉన్నాయండి మంచి. ఇంకా 3 ఫుల్ సాంగ్స్, బిట్ సాంగ్స్. ఓకే, ఒకటి ఫుల్ సాంగ్, 2 బిట్ సాంగ్స్. అవి ఏంటి రిలీజ్ ముందు రిలీజ్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ మూవీలోనా? ఉప్పెనకి నేను క్రిటికల్ ఎక్లైమ్ అప్లాజ్ ఎక్స్పెక్ట్ చేశాను క్రిటిక్స్ నుండి, కానీ ఏదో కొంచెం ఓకే ఓకే పర్లేదని రాశారు. ఆడియన్స్ నుంచి భయంకరంగా లవ్ వచ్చింది. ఆనెస్ట్గా చెప్పండి బుచ్చి గారు, పెద్ద నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? పెద్ద నుంచి చాలా మంచి పేరు. అంటే చరణ్ సార్కి నేను చెప్పాను సార్, ఈ సినిమా తర్వాత మీకు చాలా మంచి నేమ్ వస్తుంది సార్, భలే స్టోరీ పిక్ చేశారని, చాలా బాగా పెర్ఫామ్ చేశారు సార్ ఇవన్నీ అంటే. ఈ పేరు ఏదో ముందు వచ్చిన వాడిని మంచి సంబంధం వచ్చింది కదరా నాకు అంటే పేరు సంబంధం ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారండి. ఓకే, ఉపాసన గారు చెప్తానండి. అలాగా చాలా ఎమోషనల్గా ఉంటుంది సార్. అంటే తెలుగులో ఒక స్టార్ హీరో మీద ఎలాంటి కథ చెప్పాడు ఈ అబ్బాయి, భలే చూద్దాంరా మనం దీన్ని మన సినిమా, దీన్ని మనం ఓన్ చేసుకొని మా తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు ఉన్నాయి అని చెప్తారని ఫీల్ అవుతున్నాను సార్, ఆశిస్తున్నాను. దానికి ఏం చేస్తారో అది వెయిటింగ్ అండి. అంటే చాలా రేర్ కామెడీ. నాకు తెలిసి ఒక 30-40 ఇయర్స్లో స్టార్ హీరో మీద ఇలాంటి పాయింట్ చెప్పడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. వాళ్ళు కూడా పిక్ చేయలేదు, కానీ చరణ్ సార్ పిక్ చేశారండి. చరణ్ సార్ నమ్మకానికి, నా రైటింగ్కి దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. సూపర్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది 100% జరగాలి అని కోరుకుంటూ, అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా లైక్ వాట్ ఎవర్ ఆ ఎక్స్పీరియన్స్. ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించడం అది కాదు, ఎంగేజ్ చేయడం. కథ అండి, కథ. నేను నమ్మిన, చరణ్ సార్ నమ్మిన పెద్దిగాడి కథ అంతే అండి, పెద్దిగాడి స్టోరీ కథ. అంటే నేను ఎవరు నేరేషన్ ఇచ్చినా కథ గురించే మాట్లాడారండి, కథ గురించి మాట్లాడారు. దాంట్లో చరణ్ సార్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సేమ్ టైం ఎమోషన్ అవుతాం, భలే కథ చెప్పాడు రా ఈ కుర్రాడు అన్న ఫీల్ అయితే వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఫీల్ కోసం, ఆ ఫీల్ జాన్ 4th చూసిన వాళ్ళందరికీ తక్కుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.